ఓం శాంతి. తండ్రి చెప్తున్నారు, ప్రతి గుణం శక్తి యొక్క అనుభవంలో లీనం అవ్వటం అంటే అదృష్టవంతులుగా అవ్వటం. 17, 11, 94. 17, 11, 94. ఈరోజు ప్రేమసాగరుడైన తండ్రి తన యొక్క ప్రేమ స్వరూప పిల్లలను చూస్తూ ఉన్నారు. తండ్రికి పిల్లల కంటే ఎక్కువ ప్రేమ ఉంది. ప్రేమలో లీనమైతే పిల్లలు కూడా పరమాత్మ ప్రేమలో లీనమైతే, ఆయన జ్ఞానంలో మనసు లీనమైతే, ఆయన చెప్పిన ఆలోచనలలో మనసు లీనమైతే దుఃఖాన్ని మర్చిపోతారు. మీ దుఃఖాన్ని మర్చిపోతారు. అంటే దుఃఖము సుఖములోకి పరివర్తన అవుతుంది మీ మనసులో. ఆయన ప్రేమలో మీరు లీనమైతే, మీరు అంటే మీ మనస్సు సుఖము యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. ఆయన ప్రేమలో గనక మీరు లీనమైతే, ఆయన జ్ఞానం యొక్క ఆలోచనలలో మీ మనసు లీనమైతే, రోజంతా అదే ఆలోచనలు ఇష్టమై పుట్టిస్తూ ఉంటే దుఃఖాన్ని మర్చిపోతారు, సుఖము యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. మరి ఇలాంటి అనుభవం చేశారా మీరు? బయట వాళ్ళ లెక్కతో చూస్తే సాధారణంగా కనిపిస్తారు, కానీ మనసు బుద్ధి మాత్రం ప్రపంచంలో ఎవరు అనుభవించలేనంత శాంతి సుఖాన్ని అనుభవిస్తూ కర్మలో జీవిస్తూ ఉంటారు. అందువలన సంగమయుగంలో మీరు సాధారణమైన వారిగా పుట్టడం అంటే సాధారణమైన వారిగా పుట్టారు. మీరు సత్యయుగంలో గొప్పగా పుట్టారు, సంగమయుగంలో సాధారణమైన వారిగా పుట్టారు అంటే అదృష్టం ఉండి పుట్టారు. సాధారణమైన వారిగా పుట్టడం అంటే సంగమయుగంలో అదృష్టవంతమైన ఆత్మ అని అర్థం. బయట వారు దేహ అభిమానంలో ఉంటారు, మీరు ఎంత గొప్ప ఆత్మాభిమానిగా ఉంటారంటే దుఃఖం అనేది మనసుకు తగలకుండా అంటకుండా జీవిస్తూ ఉంటారు. ఎంత శ్రేష్ట ఫలాన్ని పొందుతూ ఉన్నారు మీరు. ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి శాంతి సుఖము ఆనందాలను అనుభవిస్తూ ఈ శరీరంలో దుఃఖం అంటే తెలియకుండా, అశాంతి అంటే తెలియకుండా జీవిస్తూ ఉన్నారు అంటే ఎంత అదృష్టం ఇది. సంగమయుగంలోనే భాగ్య విధాత భాగ్యరేఖను గీస్తూ ఉన్నారు. అయితే భాగ్యరేఖను గీసుకునే కళాన్ని పిల్లలకు ఇచ్చారు. మీకు భాగ్యరేఖ గీసుకోవటం, మీ అదృష్టం మీరు రాసుకోవటం మీకు వస్తుందా? మీ అదృష్టం మీకు రాసుకోవడం వస్తుందా? ఎంత భాగ్యం గీసుకున్నారు, రాసుకున్నారు? ఇప్పుడు ఈ సంగమయుగంలో అన్ని జన్మలకు ఎంత భాగ్యం కావాలంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. పూర్తిగా పర్మిషన్ ఉంది మీకు. మీరు ఎంత భాగ్యం కావాలంటే అంత భాగ్యాన్ని మీరు తయారు చేసుకొని జీవిస్తూ ఉండవచ్చు. మీకు ఇటువంటి పర్మిషన్ ఉంది. అయితే ఈ విధంగా జీవిస్తున్నామా? జీవితంలో ఏది కావాలో అది పొందుతూ జీవిస్తూ ఉన్నారు. ఈ శరీరంలో నీకు ఏవి కావాలో అది పొందుతూ జీవిస్తూ ఉన్నారు. జీవితంలో ఏవైతే కావాలో ఆ కోరికలన్నీ పూర్తి అయ్యి ఇక పొందవలసింది ఏమీ లేదు అనేటువంటి సుఖము, శాంతి ఇవన్నీ అనుభవిస్తూ సంబంధాలలో సుఖము, ఆరోగ్యము, ఐశ్వర్యము అనుభవిస్తూ జీవిస్తూ ఉన్నారు. తండ్రి సుఖాన్ని ఇవ్వడమే కాదు, కేవలం మీకు కొద్దిగా సుఖం ఇవ్వలేదు తండ్రి. మిమ్మలను సుఖము యొక్క బండారాగా తయారు చేశారు, ఖజానాగా తయారు చేశారు. సుఖము ఎంత ఉంది మీ దగ్గర అంటే ఖజానా, లెక్కలేనంత, లెక్క పెట్టలేనంత సుఖము యొక్క బండారా ఉంది కదా. సుఖము యొక్క బండారా ఉంది కదా. ఏ సుఖం? తండ్రి ఇచ్చిన సుఖం. అల్పకాలిక సుఖం కాదు, మాయ అల్పకాలిక సుఖం ఇస్తుంది. తండ్రి సదాకాలిక సుఖం ఇస్తారు.
ఆ సదాకాలిక సుఖం యొక్క స్టాకు ఉందా, లేక కొద్దిగా ఉందా? బండారాగా ఉందా, లేదా కొద్దిగా ఉందా? తండ్రి సుఖ సాగరుడు, ఏ అప్రాప్తి లేదు. తండ్రి ఏం చెప్పారు? ఎంత కావాలంటే అంత మీరు తీసుకునేటువంటి పర్మిషన్ మీకుంది. ఇప్పుడు సంగమయుగం అయిపోయిందంటే, మీకు ఇక సాధన కూడా తక్కువగా ఉందంటే సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చాయంటే నీవు సాధన ఎక్కువ చేయలేవు. ఇంకా సాధన పెంచితే సమస్యలు తగ్గుతాయి, సమస్యలు తగ్గితే సాధన ఇంకా చేయగలవు. సాధన పెంచాలి, ఇటువంటి ఆత్మగా అవ్వాలి. తండ్రిని ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడగవలసిన అవసరం లేదు. ఇక ఎంత కావాలో అంత మీరు తీసుకోవటమే ఉంది. ఆయన ఇచ్చేశాడు. తీసుకునే పద్ధతి తెలియాలి, కార్యంలో ఉపయోగించాలి. తీసుకుని కార్యంలో ఉపయోగిస్తూ ఉండాలి. అందువలన ఇటువంటి లాభం పొందే ఆత్మలే కదా మీరు. కార్యంలో అంటే కర్మలో శాంతి, సుఖము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇక ఏమీ వద్దు, కావాలి లేదు, ఇవ్వాలి ఉంటుంది. సేవ చేయాలి, జ్ఞానం ఇవ్వాలి, ఆనందాన్ని అనుభవిస్తూ జీవించాలి, శాంతిని అనుభవిస్తూ జీవించాలి. ఇటువంటి భాగ్యం యొక్క అధికారాన్ని పొందారు కదా. ఎవరికైతే భాగ్యం ఉంటుందో, అదృష్టం ఉంటుందో వారికి నశ ఉంటుంది. నశ అంటే సంతోషం, నశ అంటే సంతోషం ఉంటుంది. భాగ్య విధాత, భాగ్యం యొక్క అధికారాన్ని పొందినటువంటి ఆత్మలు ఎలా ఉంటారంట? కర్మ చేస్తూ కూడా నశలో ఉంటారు, సంతోషంలో ఉంటారు. ఎటువంటి నశ? నేను కాకపోతే ఇంకెవరు పొందుతారు పరమాత్మ భాగ్యం? నేను కాకపోతే ఇంకెవరు పొందుతారు పరమాత్మ భాగ్యం అనేటువంటి నశలో ఉంటారు. నశ ఉంది అంటే ఆ నశ సంతోషం దాగి ఉండదు, ముఖములో కనిపిస్తుంది, నడవడికలో కనిపిస్తుంది నశ. మీకేమైనా ఒక్కొక్కసారి నశ తగ్గుతూ ఉందా, దిగుతూ ఉందా, పెరుగుతూనే ఉందా? రోజు రోజుకి, క్షణానికి, నిమిషానికి, గంటకు ఈ సంతోషం పెరుగుతూనే ఉందా? అప్పుడప్పుడు ఏమైనా దిగుతూ ఉందా? సంగమయుగ సమయమే చాలా తక్కువ సమయం. ఈ తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన పెంచుకోవాలి. సంగమయుగం తక్కువ సమయం. ఈ సంగమయుగంలో ఆత్మనైన నాకు జ్ఞానం వచ్చి సంపాదన చేసుకునేది ఇంకా తక్కువ సమయం. ఆ తక్కువ సమయంలో నేను ఎంత ఎక్కువ సమయం వేస్ట్ చేస్తున్నా సంపాదన చెయ్యకుండా. 84 జన్మలలో ఏ జన్మలోనైనా ఆస్తి తగ్గకూడదు, ఆరోగ్యం తగ్గకూడదు, ఐశ్వర్యం తగ్గకూడదు, ఆనందం తగ్గకూడదు. మరి ఇటువంటి ఆత్మగా ఉన్నామా? ఆ నశ ఎక్కడ కనిపిస్తుంది? సంపాదన పెరుగుతున్న నశ ఇక్కడ ఈ శరీరంలో కనిపిస్తుంది. ఈ శరీరంలో నశ కనపడడం లేదు, సంతోషం కనపడడం లేదు అంటే నీవు సరిగా సాధన చేసి సంపాదన చేసుకోవటం లేదు. ఆత్మిక సంపాదన అందరికీ అవకాశం ఉంది. ఇప్పుడు మనందరికీ కూడా అవకాశం ఉంది. పరమాత్మ సంపాదన చేసుకునే అవకాశం అందరికీ ఉంది. కానీ అభ్యాసం పైన ధ్యాస పూర్తిగా ఉండాలి. ఈ చదువును ప్రాక్టీస్ చేసేటువంటి అభ్యాసం పైన పూర్తిగా ధ్యాస ఉండాలి. కానీ సోమరిగా కాకూడదు. చేద్దాంలే, రోజు చేస్తున్నాం కదా, అవుతుందిలే, రోజు మురళి వింటున్నాం కదా, వినటం కాదు. విన్న తర్వాత కర్మలో, మనసులో ఆలోచనలు పుట్టించి ప్రాక్టీస్ చేయాలి. చదువు పైన ధ్యాస ఎక్కువ ఉండాలి. చదువు అంటే వినటం కాదు, విన్న తర్వాత విన్నదాన్ని కర్మలో ప్రాక్టికల్గా స్మృతి చేసి ఆలోచనలు పుట్టించి ఆ సుఖాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ జీవిస్తూ ఉండాలి. ఇటువంటి ఆత్మగా ఉన్నారా? లేదా సోమరితనంలోకి వచ్చి క్లాస్ కూడా పడుకొని నిద్రపోతూ వింటున్నామా? పరిశీలన చేసుకోవాలి. ఇటువంటి
అటెన్షన్ ఇస్తే మీరు ఫస్ట్ నెంబర్లోకి వస్తారు, ఫస్ట్ క్లాసులోకి వస్తారు. ఇటువంటి అటెన్షన్ సోమరి యొక్క అటెన్షన్ కాదు, చదువు పైన పూర్తిగా ధ్యాస. ఇది ఆత్మనైన నాకు సంపాదన తెచ్చిపెట్టే చదువు. ఇప్పుడు సంపాదించుకుంటే అన్ని జన్మలలో సుఖంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యం నిండి ఉంటాను, ఆ విధంగా జీవిస్తాను, ఆ విధంగా పుడతాను. అటువంటి రికార్డు ఆత్మలో చేస్తున్నానా? మీరు ఫస్ట్ క్లాస్లోకి వచ్చేటువంటి ఫస్ట్ ర్యాంక్ సమానంగా వచ్చేటటువంటి సాధన చేయాలి. దృఢ నిశ్చయం ఉండాలి. నేనే కల్పపూర్వం నేనే అర్జునుడిని, నేనే చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి సాధన చేయాలి. దృఢ నిశ్చయం ఉంది అంటే భాగ్యం తయారవుతుంది. దృఢ నిశ్చయం అనేది భాగ్యాన్ని నిశ్చితం చేస్తుంది. దృఢ నిశ్చయం ఉండాలి. నేనే ఇంత అటెన్షన్గా చదివింది నేనే కల్పపూర్వం, ఇంత శ్రద్ధగా చదివింది నేనే కల్పపూర్వం, కల్పపూర్వం అర్జున ఆత్మను నేనే, అటువంటి శక్తి పొందిన ఆత్మను నేనే. ఇటువంటి దృఢ నిశ్చయం అనేది మీ భాగ్యాన్ని నిశ్చితం చేస్తుంది. దృఢ నిశ్చయం భాగ్యాన్ని నిశ్చితం చేస్తుంది. వ్యర్థ సంకల్పాలు పుట్టాయి అంటే అవుతానో కానో, చేస్తానో చెయ్యనో, ఇటువంటి వ్యర్థ సంకల్పాలు పుట్టాయి అంటే భాగ్యం అనేది తప్పిపోతుంది, తగ్గిపోతుంది. వ్యర్థ సంకల్పాలు పుట్టకూడదు. నిశ్చయం యొక్క సంకల్పాలు పుట్టాలి. అప్పుడే భాగ్యం నిశ్చితం అవుతుంది. దృఢ నిశ్చయం అనేది భాగ్యాన్ని నిశ్చితం చేస్తుంది. మాయ యొక్క సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలు పుట్టాయి అంటే ఆత్మలో శక్తి తగ్గిపోతూ ఉంటుంది, భాగ్యం తయారు కాదు. అదృష్టం ఎక్కాలి, అదృష్టం పెరగాలి. అదృష్టం పెరుగుతున్న దానికి గుర్తు ఏం చెప్పారు? నష కనిపిస్తుంది ముఖంలో. నష అంటే సంతోషం, సంతోషం కనిపిస్తుంది. లోపల ఉందిలే కాదు, లోపల ఉందిలే బయట కనపడదు కాదు. ఆత్మలో ఉన్నది ఎక్కడ కనిపిస్తుంది? ముఖంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. కనిపించకుండా ఉండదు అనేది లేదు. వ్యర్థ సంకల్పాలు పుట్టాయి అంటే శక్తి తగ్గిపోతుంది, నష తగ్గిపోతుంది. సర్వశక్తివంతమైన సంకల్పాలే పుట్టించాలి. ఏవైనా వ్యర్థ సంకల్పాలు పుట్టినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, అది మాయా కాగితం పులి రూపంలో వచ్చింది. కాగితం పైన పులి బొమ్మ చూసి భయపడతానా? అనుకోవాలి, మనసులో ఆలోచన పుట్టించాలి. భయపడకూడదు. ఎప్పుడు భయము రాదు? సమస్య వచ్చినప్పుడు. భయము రాకుండా ఎప్పుడు ఉంటుంది? ఇది మాయ యొక్క కాగితం పులి బొమ్మ. నాకు నిజమైన పులే భయపడము, అటువంటిది మాయ యొక్క పులి బొమ్మ చూస్తే భయపడతామా? ఇటువంటి ఆలోచనలు పుట్టించాలి. సంకల్పాలు ఎప్పుడూ పుట్టకూడదు. వ్యర్థమైన ఆలోచనలు ఎప్పుడూ పుట్టకూడదు. రోజు మొత్తంలో పుట్టాయంటే సంకల్పం పుట్టింది, వ్యర్థమైన ఆలోచన పుట్టిందంటే ఆత్మలో శక్తి తగ్గింది, అంతే. మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ అంటే జ్ఞానము నిండి ప్రతి సంకల్పము రావాలి బయటకి. ప్రతి మాట జ్ఞానయుక్తంగా రావాలి, జ్ఞానము నిండి రావాలి. మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ అయ్యి ప్రతి కర్మ చేస్తూ వెళ్ళాలి. మీరు మాస్టర్ నాలెడ్జ్ ఫుల్లే కదా? నాలెడ్జి జ్ఞానం నిండుగా ఉందా? అవినాశిగా కర్మలో కనిపిస్తుందా? అవినాశిగా కర్మలో కనిపిస్తుందా? ఇటువంటి జ్ఞాన రక్షణ నాలెడ్జ్ ఫుల్ కర్మలో కనిపిస్తే మీరు సదా సహజంగా రక్షణలో ఉంటారు. మీ కర్మేంద్రియాల ద్వారా జ్ఞానమే కనిపిస్తుంది. జ్ఞానం నిండితే కనిపిస్తుంది. ఆచరణ పెరిగితే కనిపిస్తుంది. కర్మలో స్మృతి పెరిగితే కనిపిస్తుంది. ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. అప్పుడు జ్ఞానం నిండేది. ఊరికే వింటే కాదు. రోజు ఒక గంట వింటున్నాము, మిగతా టైం అంతా కూడా వేరే ఆలోచనలు పుడుతున్నాయంటే జ్ఞానం నిండదు. మిగతా టైంలో కూడా జ్ఞానం ఆలోచనలే మనసు పుట్టిస్తూ ఉండాలి. అటువంటి జ్ఞాన నాలెడ్జ్ ఫుల్ మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ ఆత్మ సదా సహజంగా రక్షణలో ఉంటుంది.
నాలెడ్జ్ఫుల్ ఆత్మ. కర్మలో జ్ఞానము కర్మేంద్రియాల ద్వారా అవుట్పుట్ వస్తుంది, బయట కనిపిస్తుంది. నాకు తెలుస్తుంది వేరే వాళ్ళని చూసినప్పుడు వీళ్ళను శ్రేష్ఠ ఆత్మగా చూస్తున్నాను అనేది గమనం ఉంటుంది, చెకింగ్ ఉంటుంది. అది ఉంది అంటే అభ్యాసం బాగా చేస్తున్నారు. కర్మలో జ్ఞానం యొక్క స్మృతితో కర్మేంద్రియాలను నడిపిస్తున్నారు. ఇది నిన్ను సదా సహజంగా రక్షణలో ఉంచుతుంది. కానీ కర్మలోకి వెళ్ళినప్పుడు తండ్రి ఏమి ఆలోచనలు పుట్టించమన్నాడు, ఎటువంటి స్మృతి చెయ్యమన్నాడు అనేది మర్చిపోతున్నారు. మీరు మర్చిపోతున్నారు. అందుకే కర్మలో కష్టం అనుభవం అవుతుంది. కర్మలో కష్టం అనుభవం అవుతుంది. కాబట్టి ఇటువంటి కష్టము అనుభవము చెయ్యకూడదు. మీకు కష్టం అంటే తెలియకూడదు. కర్మలో కష్టం అనేది నీ మనసుకు అనుభవం కాకూడదు. ఎవరికి అనుభవం కాకుండా ఉంటుంది? కర్మలో కర్మేంద్రియాలను జ్ఞానము నింపి నడిపించాలి. నడిపించాలంటే కర్మలో ప్రతిరోజు జ్ఞానము యొక్క స్మృతి చేస్తూ కర్మ చేసే అభ్యాసం ఎక్కువ ఉండాలి. ఇటువంటి ఆత్మ సదా సహజంగా రక్షణలో ఉంటుంది. రక్షణ అంటే కష్టము అంటే దుఃఖము అంటే తెలియని స్థితిలో సుఖము శాంతి ఆనందాల యొక్క స్థితి మాత్రమే మనసులో ఉండి కర్మ చేస్తూ ఉంటుంది. కష్టం అనుభవం అయింది అంటే తండ్రి చెప్పిన స్మృతి మర్చిపోయావు. ఎక్కడ? కర్మలో. కర్మలో కష్టం అనుభవం అయిందంటే కనుక ఇటువంటి అనుభవాన్ని పెంచుకోండి. ఎటువంటి అనుభవం? కర్మ కష్టము అనేది తెలియకుండా సుఖము ఆనందము మాత్రమే తెలిసి కర్మ చేసే విధంగా అనుభవాన్ని పెంచుకోండి. అనుభవాన్ని పెంచుకోండి. ఎలా పెంచుకోవాలి? కర్మలో పరమాత్మ చెప్పిన స్మృతి చేస్తూ కర్మ చేస్తే ఆ ప్రాక్టీస్ ఎక్కువ ఉంటే అది అనుభవం అయితే ఆ సంస్కారం అవుతూ ఉంటే ఇంకా కర్మలో నీకు కష్టం అనుభవం కాదు. కనుక ఇటువంటి అనుభవాన్ని పెంచుకోండి. అయితే మీరేం చేస్తున్నారు? కర్మ చేస్తున్నారు, కానీ కర్మలో కష్టం అనుభవిస్తున్నారు. అప్పుడప్పుడు, ఎప్పుడు కాదులే. షబ్బ అంటారు కదా, అంటే కష్టం వచ్చింది, సంతోషం లేదు. అందువలన మాయ యొక్క ఫోర్సు కర్మలో ఎప్పుడు వస్తుందంటే పరమాత్మ చెప్పిన స్మృతి, ఇతరులను శ్రేష్ఠాత్మగా చూడాలి లేదా వారి విశేషతను స్మృతి చేస్తూ వారి జతలో కర్మ చేయాలి, ఇటువంటి ఆలోచనలన్నీ చెప్పాడు పరమాత్మ. కర్మలోకి వెళ్ళినప్పుడు ఆ స్మృతి మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు మాయ యొక్క ఫోర్స్ వచ్చింది. ఇది మర్చిపోయాం. తండ్రి యొక్క ఫోర్స్ మర్చిపోయాము, తండ్రి యొక్క కోర్సు మర్చిపోయాము. అంటే మాయ యొక్క ఫోర్స్ వచ్చింది. మాయా ఫోర్స్ వచ్చింది. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మర్చిపోతావు. మర్చిపోయావంటే కష్టం అనుభవిస్తావు. కష్టం అనుభవిస్తూ కర్మ చేస్తావు. మాయ చాలా బలమైనదా లేదా తండ్రి యొక్క శక్తి బలమైనదా? మాయకు బలముందా? తండ్రి ఇచ్చిన శక్తికి బలముందా? స్మృతి ద్వారా శక్తి పెరుగుద్ది. ఆత్మలో శక్తి పెరగాలి. మాయ ఓడిపోవాలంటే ఆత్మలో శక్తి పెరగాలి. ఆత్మలో శక్తి పెరగాలి అంటే స్మృతి ఎక్కువ చేయాలి. స్మృతి ఎక్కడ చేయాలి? వినేటప్పుడు స్మృతి ఉంటుంది, కానీ స్మృతి ఎక్కడ చేయాలంటే కర్మలో చేయాలి. ఈ కర్మలో పరమాత్మ చెప్పిన ఆలోచనలు ఇతరుల పట్ల ఎలా పుట్టించమన్నాడో అలా పుట్టిస్తూ కర్మ చేసేటువంటి ప్రాక్టీస్ పెరగాలి. ఆ ప్రాక్టీస్ పెరగాలి. మాయ బలహీనం. మాయ పేరేందంటే బలహీనమే. దాని పేరు మాయ పేరే బలహీనుడు. మీ పేరు సర్వశక్తివంతులు. అందువలన సర్వశక్తివంతులే గెలుస్తారు, కానీ బలహీనులు గెలవలేరు. మాయ బలమైనది కాదు, మీరే బలమైన వారు. మీ బలహీనతయే మాయ. మీలో బలహీనతయే మాయ. అండర్లైన్. మాయ ఎక్కడనో బయట నుంచి రాదు. మీలో ఉన్న బలహీనతయే మాయ, మరేమీ కాదు. మీ బలహీనతకే మాయగా మారి మీ ఎదురుగా వస్తుంది. మీలో ఉంది, ఆత్మలో ఉన్న బలహీనతే. దాంట్లోనే ఉంది బలహీనత, ఆత్మలోనే ఉంది బలహీనత.
ఆ బలహీనతే సమస్య రూపంలో మీ ఎదురుగా వస్తుంది. మీ బలహీనతయే మాయగా మారి మీ ఎదురుగా వస్తుంది. ఎలాగైతే శరీరం యొక్క బలహీనత రోగం రూపంలో వస్తుంది. శరీరంలో బలహీనత ఉంటే రోగం వస్తుంది, అంటే శరీరానికి రోగం వస్తుంది, జ్వరము లేదంటే తలనొప్పి. శరీరంలో బలహీనత ఉంటే శరీరం రోగం రూపంలో బయటపడుతుంది. అలాగే ఆత్మ యొక్క బలహీనత మాయ రూపంలో ఎదుర్కొంటుంది మిమ్మల్ని. ఆత్మలో బలహీనతే మీకు సమస్య రూపంలో ఎదుర్కొంటుంది. మాయ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది మాయ? అక్కడే ఉంది. మీ బలహీనతే మాయ. ఉదాహరణ చెప్తున్నాడు తండ్రి. ఈ ఉదాహరణలు కూడా సపరేట్గా రాసుకోవచ్చు. మీరు సపరేట్ పుస్తకం పెట్టుకుని ఉదాహరణలు ఏమని చెప్పారు? ఉదాహరణ పోలిక అంటారు. శరీరంలో బలహీనత ఉంటే రోగం వస్తుంది, ఆత్మలో బలహీనత ఉంటే సమస్య వస్తుంది, మాయ రూపంలో ఎదుర్కొంటుంది. కాబట్టి ఇటువంటి బలహీనులుగా అవ్వకండి. ఇటువంటి బలహీనత ఉంచుకుని వారిగా అవ్వకండి. బలహీనులుగా అవ్వకండి, శక్తివంతులుగా కండి. అప్పుడు మాయ రాదు. శక్తి ఎలా నిండుతుంది? స్మృతి. కర్మలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి స్మృతి చేయాలి? సమస్య వచ్చింది అనే ఆలోచన పుట్టినప్పుడు దాన్ని ఏ స్మృతిలోకి మార్చాలి? శరీరానికి ఏదైనా రోగం వస్తే అప్పుడు ఏమి స్మృతి చేయాలి? ఇతర ఆత్మల జతలో కర్మ చేసేటప్పుడు ఆ ఆత్మల యొక్క విశేషత చూస్తూ కర్మ చేయాలి, విశేషత స్మృతి చేస్తూ కర్మ చేయాలి. స్మృతి అంటే కేవలం శివబాబా బిందువు కాదు. మాయ రాకుండా ఉండాలంటే, సమస్య రాకుండా ఉండాలంటే ఆత్మ అయిన మీలో శక్తి పెరిగి మీరు సర్వశక్తివంతులుగా అవ్వాలి. ఎప్పుడవుతాం సర్వశక్తివంతులుగా? స్మృతి చేయాలి. ఎక్కడ? కర్మలో. 24 గంటల కర్మ ఉంటుంది. కర్మలో స్మృతి చేయాలి. మీ లక్ష్యం ఏంటి? మీ లక్ష్యమే మాయను జయించడం. మాయను జయించడమే మీ లక్ష్యం. మాయను జయించారంటే జగత్తును జయించినట్లే. మాయను జయిస్తే జగత్తును జయించినారు. ఈ లక్ష్యం ఉంది కదా. మరి ఎన్నిసార్లు విజయం పొందారు ఈ విధంగా? కల్పకల్పం విజయీ కదా మనం. కల్పకల్పము విజయీ. లెక్కలేనన్నిసార్లు విజయం పొందారు. అయినా కూడా ఈ కల్పంలో భయపడుతున్నారు. అనేక కల్పాలు విజయం పొందిన మీరు ఈ కల్పంలో ఓడిపోతారా? పోయిన కల్పంలో అనేక కల్పాలు ఏమి జరిగిందో అదే కదా జరిగేది ఈ కల్పంలో కూడా. అయినా భయపడుతూ ఉన్నారు. అనేకసార్లు విజయం పొందాము అని ఆలోచిస్తున్నారు, మరలా భయపడుతూ ఉన్నారు. ప్రతి బిడ్డ శ్రేష్ఠ ఆత్మగా అయ్యి రాజ్య అధికారిగా అవుతుంది. సంగమ యుగంలో ప్రతి బిడ్డ శ్రేష్ఠ ఆత్మగా అయ్యి రాజ్యాధికారిగా అవుతుంది. ప్రజా అధికారిగా కాదు, రాజ్య అధికారి. అంటే ఎవరు రాజ్య అధికారిగా అవుతారు అంటే, రాజ్య అధికారి అంటే ప్రతి కర్మేంద్రియాన్ని జయించిన వారు. అంటే ప్రతి కర్మేంద్రియాన్ని పరమాత్మ చెప్పిన విధంగా నడిపించిన వారు. భవిష్యత్తులో రాజ్యాధికారి ఎవరవుతారు? ఇప్పుడు స్వరాజ్యాధికారి. స్వరాజ్యాధికారి అంటే ప్రతి కర్మేంద్రియాన్ని తండ్రి చెప్పిన విధంగా సదా నడిపిస్తే, అప్పుడప్పుడు కాదు. ఇటువంటి ప్రతి కర్మేంద్రియాన్ని నడిపించే ఆత్మే విశ్వరాజ్య అధికారిగా అవుతుంది. బహుకాలం నడిపించాలి. అప్పుడప్పుడు నడిపించాను, అప్పుడప్పుడు మంచి ఆలోచనలు పుట్టించాను. మనసు అనే కర్మేంద్రియం ద్వారా ఎక్కువ సమయం వేరే ఆలోచనలు పుట్టాయి. ఎక్కువ సమయం దుఃఖాన్ని అనుభవిస్తావు మిగతా జన్మల్లో కూడా. పరిశీలన చేసుకోవాలి. మీ కర్మేంద్రియాలపైన, మనసు, బుద్ధి, సంస్కారాలపైన విజయం పొందితేనే అన్ని జన్మలలో నీకు ఆస్తి, ఆరోగ్యం, ఆనందం. దానికి లింక్ ఉంది. మనసు, బుద్ధి, సంస్కారాలు తండ్రి చెప్పిన విధంగా ఇప్పుడు ఉండాలి. సంగమ యుగంలో బహుకాలం ఉండాలి. సంస్కారం కావాలి.
మనసు బుద్ధి ఎక్కువ సమయం పరమాత్మ చెప్పిన దానిలోనే నడిచి సంస్కారంగా అవ్వాలి. అది అటువంటి సంస్కారవంతులుగా మీరు అవ్వాలి. ఇటువంటి సంస్కారాలపైన విజయం పొందకపోతే అన్ని జన్మలలో నీవు తక్కువ కేటగిరీలోనే జీవిస్తావు. అందువలన మీపైన మీరు విజయం పొందాలి. ఫస్ట్ మీ కర్మేంద్రియాలపైన మీరు విజయం పొందాలి. ఇటువంటి రాజ్య అధికారిగా కావాలి. మనసు బుద్ధి సంస్కారాలు మీ కంట్రోల్లో ఉన్నాయా? మీ మనసే కదా, మీ బుద్ధే కదా, మీ సంస్కారమే కదా, మరి మీ కంట్రోల్లో ఉన్నాయా? మీ మనసు, మీ బుద్ధి, మీ సంస్కారము, నా బుద్ధి అంటున్నారు, నా మనసు అంటున్నారు, నా సంస్కారం అంటున్నారు, మరి నీ కంట్రోల్లో ఉన్నాయా? పరిశీలన చేసుకోవాలి. మనసు మిమ్మల్ని నడిపిస్తుందా, మీరు మనసును నడిపిస్తున్నారా? మనసు మిమ్మల్ని నడిపిస్తుందా, మీరు మనసును నడిపిస్తున్నారా? ఈరోజు నా మనస్సు ఏకాగ్రం కావడం లేదు అంటున్నారు కదా. యోగంలో కూర్చున్నాను, స్వమానంలో ఉండడానికి బదులు వేరే ఆలోచనలు పుడుతున్నాయి అంటే నీ మనసు నీ కంట్రోల్లో లేదు. మనసు నిన్ను నడిపిస్తుంది, మనసు నిన్ను యోగం చేపిస్తుంది, నువ్వు మనసును యోగం చేయించటం. నా మనసు ఏకాగ్రం కావడం లేదు అంటున్నారు, నా మనసు భ్రమిస్తుంది అంటున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. ఇది మనసును జయించినట్లా? నా మనసు నా మాట వినడం లేదంటున్నారు, మరి మీరు మనసును జయించినట్లా? మనసు ఉదాసీనంగా ఉంది అంటే మీరు మనసును నడిపించడం లేదు. మనసు సంతోషంగా ఉండాలిగా, సంతోషంతో నడిపించాలిగా మనసును. మీరు ఆనందంతో నడిపించాలి, ప్రేమతో నడిపించాలి. ప్రతి ఆత్మపైన ప్రేమ ఉండేటట్టు నీ మనసును నడిపించాలి కదా. ప్రతి ఆత్మ అంటే ఆత్మిక ప్రేమ. మనసును జయిస్తే ఉదాసీనత రాదు. మనసును జయించిన దానికి గుర్తు విసుగు, బేజారు కనిపించదు ముఖములో. మనసును జయించిన వారికి మనసు ఉదాసీనంగా ఉండదు, మనసు ఇతర ఆకర్షణలోకి వెళ్ళదు. మీరు మనసును జయిస్తే మనసు ఉదాసీనంగా అవ్వదు, ఒక గుర్తు. మనసు వేరే ఆకర్షణలలోకి వెళ్ళదు, స్వమానం నుంచి వేరయ్యి వేరే ఆకర్షణలోకి వెళ్ళదు. మీరు మనసును జయిస్తే ఇటువంటి ఆత్మే విజయీ ఆత్మ, విజయం పొందిన ఆత్మ. మనసు పైన విజయం పొందలేని వారు విశ్వం పైన విజయం పొందలేరు. మనసును జయించిన వారే విశ్వాన్ని జయిస్తారు. మనసును జయించాలి. కర్మేంద్రియాలను, మనస్సును ఎంతవరకు జయించాను అని పరిశీలన చేసుకోండి. ఒక మనసు చాలు. మనసును ఎంతవరకు జయించాను అని పరిశీలన చేసుకోండి. మనసును జయించిన వారే ఫస్ట్ క్లాస్లోకి వస్తారు, అంటే సత్యయుగంలోకి వస్తారు. ఈ లక్షణాలతో లక్ష్యాన్ని పొందాలి. ఇటువంటి లక్షణాలు ఉండాలి. సదా ఉత్సాహ ఉల్లాసాలు ఉండాలి. జ్ఞాని జీవితం అంటే ఉదాసీన జీవితం కాదు, బేజారు జీవితం కాదు, ముఖములో సంతోషం మాయమైపోయి జీవించే జీవితం కాదు. ఇటువంటి ఆత్మగా కాకూడదు. జ్ఞాని జీవితం మంచిగా అనిపిస్తుందా, లేదా ఊరికే జ్ఞానం వినటం వినిపించడం మంచిగా అనిపిస్తుందా? జ్ఞాని జీవితం అంటే ప్రతి కర్మేంద్రియాన్ని జ్ఞానంతో నడిపిస్తే సంతోషం పెరుగుతుంది. ఆ సంతోషం నిండిన జీవితం జీవిస్తూ ఉండడం బాగుంది అనిపిస్తుందా? లేదా ఊరికే జ్ఞానం వినటం వినిపించేటప్పుడు మాత్రం కొద్దిగా సంతోషం ఉంది, మిగతా టైం అంతా సంతోషం లేదు, ఆ జీవితం బాగుందనిపిస్తుందా? వినటం వినిపించడం అందరూ వినిపిస్తారు. రోజంతా సంతోషంగా జీవిస్తూ జీవించి చూపించాలి. అది జ్ఞాని జీవితం. అందువల్ల నడుస్తూ నడుస్తూ మీలో ఉదాసీనత వస్తుంది, విసుగు వస్తుంది, బేజారు వస్తుంది, సంతోషం మాయమైపోతుంది. దానికి కారణం ఏమిటి? నడుస్తూ నడుస్తూ సంతోషం మాయమైపోతుంది ముఖంలో. దానికి కారణం ఏమిటి? విశేష కారణం ఏంటంటే
ఏదైతే చెప్తున్నారో జ్ఞానంలో, ఏదైతే వింటున్నారో ఆ ఒక్కొక్క గుణం, ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క జ్ఞాన పాయింట్ యొక్క అనుభవం లేదు మీకు. ఎందుకు వస్తుంది సంతోషం? ఎందుకు తగ్గుతుంది కర్మలో? మీరు జ్ఞానంలో ఏదైతే విన్నారో లేదా వినిపిస్తున్నారో ఆ ఒక్కొక్క జ్ఞాన పాయింట్, ఆ ఒక్కొక్క గుణాలు కూడా వినిపిస్తున్నారు కదా, ఇది మంచి గుణము, ఇటువంటి గుణాలు ఉండాలని. ఒక్కొక్క గుణము, ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క జ్ఞాన పాయింట్ యొక్క అనుభవం తక్కువగా ఉంది. కర్మలో విసుగు రావడానికి, బేజారు రావడానికి కారణం మొత్తం రోజంతటిలో స్వయానికి లేదా ఇతరులకు ఎన్నిసార్లు చెప్తున్నారు, నేను ఆత్మను, మీరు ఆత్మ, శాంతి స్వరూపులు, సుఖ స్వరూపులు, ఎన్నిసార్లు చెప్తున్నారు, ఎన్నిసార్లు వింటున్నారు. కానీ ఇతరులకు చెప్తున్నారు, స్వయం వింటున్నారు, కానీ మీరు నడుస్తూ తిరుగుతూ ఆ అనుభవంలో ఉండడం లేదు. నడుస్తూ తిరుగుతూ కర్మలో ఆ అనుభవంలో ఉండడం లేదు, జ్ఞాన స్వరూపంలో ఉండడం లేదు. జ్ఞానం చెప్తున్నారు, వింటున్నారు, కానీ నీ కర్మేంద్రియాలలో ఆ స్వరూపం కనిపించాలి. స్వరూపం ఎప్పుడు కనిపిస్తుంది? కర్మలో కనిపిస్తుంది. జ్ఞాన స్వరూపం కనిపించాలి, కర్మలో ప్రేమ స్వరూపం కనిపించాలి. కర్మలో ఏమేం కనిపించాలి? జ్ఞాన స్వరూపం. వీళ్ళలో జ్ఞానం ఉందని చూసే వాళ్ళకి కనిపిస్తుంది. జ్ఞాన స్వరూపం కనిపించాలి, ప్రేమ స్వరూపం కనిపించాలి, శాంతి స్వరూపం కనిపిస్తూ ఉండాలి. కనిపిస్తూ ఉందంటే నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. కర్మలో ఏమేమి అనుభవిస్తూ జీవించాలి? రోజంతా ఉంటుంది కర్మ, 24 గంటలు ఉంటుంది. 24 గంటలు జ్ఞాన స్వరూపంతోనే కర్మేంద్రియాలను నీవు నడిపించాలి. కొన్ని రోజులు అలా నడిపించావంటే సంస్కారం అవుతుంది. సంస్కారం అయిన తర్వాత ఆటోమేటిక్గా అవే నడుస్తాయి. జ్ఞానంలో నీవు నడిపించాల్సిన అవసరం లేదు. సంస్కారం ఎలా ఉంటే అలా కర్మేంద్రియాలు నడుస్తూ ఉంటాయి. మరి సంస్కారాన్ని చేశామా? ఈ జ్ఞానస్వరూపం, ప్రేమస్వరూపం, సుఖస్వరూపం కర్మలో అనుభవించడం తక్కువ ఉంది. అంటే కర్మేంద్రియాలు నడిపించడం లేదు. ఆ విధంగా నీవు కర్మేంద్రియాలపైన విజయం పొందడం లేదు. వినటము, చెప్పటమేమో ఎక్కువ ఉంది. ఈ జ్ఞానము లేదా గుణాలు, శక్తులు సుఖంగా ఎలా ఉండాలి, ఆత్మస్వరూపంలో ఎలా ఉండాలి అని వినటము, చెప్పటము ఎక్కువగా ఉంది. అనుభవం తక్కువ ఉంది. వినటము, చెప్పటము ఎక్కువ ఉంది, అనుభవం తక్కువ ఉంది. 1 గంట వినటము, చెప్పటము ఉంది, గంట కంటే తక్కువ సమయం అనుభవించడం ఉంది. అది మన జీవితం. పరిశీలన చేసుకోవాలి. అన్నిటికంటే గొప్ప అధికారం అనుభవం. అన్నిటికంటే గొప్ప అధికారం అనుభవం. అనుభవంలో లీనమైపోండి. వినటము, వినిపించడంలో కాదు. అది ఇష్టం ఉంది అందరికీ. వినటము, వినిపించడం ఇష్టం ఉంది. అనుభవించాలని ఇష్టం ఉందా? అశాంతి, సుఖము, ఆనందాలని? ఇందులో తక్కువ ఇష్టం ఉంది. ఇష్టం ఎక్కువ ఉన్నదే చేయగలం, ఇష్టం తక్కువ ఉన్నది చేయలేం. అనుభవం అన్నిటికంటే గొప్ప అధికారం అనుభవం. అనుభవంలో లీనమైపోయిన వారే శాంతి స్వరూపంగా కనిపిస్తారు కర్మలో. అనుభవంలో లీనమైపోయిన వారే సుఖాన్ని అనుభవిస్తూ ఉన్న స్వరూపంలో ఇతరులకు కనిపిస్తారు, దర్శనం చేయిస్తారు. శాంతిని అనుభవం చేసుకోవాలి, సుఖాన్ని అనుభవిస్తూ జీవించాలి. ఒక్కొక్క గుణం వర్ణిస్తున్నారు నోటితో, కానీ మీ ముఖము, నడవడిక ద్వారా చూపించాలి. అది అనుభవం. ఒక్కొక్క గుణం వర్ణన చేస్తున్నారు. ఒక్కొక్క గుణం వర్ణన చేస్తున్నారు, కానీ అనుభవిస్తూ జీవించాలి గుణాన్ని. సహన శక్తిని ధారణ చేయాలి. ఒక్కొక్క శక్తి, ఉదాహరణకు సహన శక్తి. కర్మలో నో కరెక్షన్ చేస్తున్నాము ఇతరులను అంటే నాకు సహనం లేదు. అందువల్ల సహనశీలత మంచిది అని చెప్తున్నారు. సహనశీలత గురించి క్లాస్ చేయమంటే 1 గంట చూడకుండా కూడా చెప్తున్నారు. కానీ కర్మలో నీవు సహనశక్తి స్వరూపంగా ఉన్నావా? ఆ అనుభవం అయిందా? ఇటువంటి అనుభూతి ఉండాలి. అనుభూతి లోపంగా ఉన్న కారణంగా
అనుభూతి లోపంగా ఉన్న కారణంగా ఎంత ఆస్తి కావాలనుకుంటున్నారో పరమాత్మ నుంచి అంత పొందలేకపోతున్నారు. అనుభూతి తక్కువగా ఉన్న కారణంగా ఆస్తి పొందలేకపోతున్నారు. అనుభవము ఎక్కువ ఉంటే ఆస్తి ఎక్కువ వస్తుంది, అనుభవం తక్కువ ఉంటే ఆస్తి తక్కువ ఉన్నట్టు. ఎంత పురుషార్థం ఉండాలో అంత ఉందా? పురుషార్థం ఎక్కువ చేస్తున్నాము, సాధన ఎక్కువ చేస్తున్నాము అంటే ఈ శాంతి, సుఖము, ఆనందాలు కూడా అనుభవించడం ఎక్కువ అవుతుంది. అనుభవించడం ఎక్కువైందంటే ఆస్తి ఎక్కువ జమ అయినట్లే. ఎంత లభిస్తుందో అంత జీవితంలో కర్మలో అనుభవం అవ్వాలి. ఎంత ఎక్కువగా ఆత్మలో శక్తి పెరుగుతుందో అంత ఎక్కువగా కర్మలో అనుభవం అవుతుంది. కర్మలో శాంతిని నేను అనుభవిస్తూ జీవిస్తున్నది అనుభవం అవుతుంది. నేను శాంతిని అనుభవిస్తూ జీవిస్తూ ఉన్నానని ఇతరులకు కూడా అనుభవం అవుతుంది, నన్ను చూసిన వారికి కూడా. మరి ఇటువంటి అనుభవంలో జీవిస్తున్నారా? కేవలం ఆలోచనలో మాత్రమే ఉండటం కాదు. కేవలం నేను శాంతి స్వరూప ఆత్మను అని 4 ఆలోచనలు పుట్టించాము, కర్మలోనేమో శాంతి స్వరూపం కనపడలేదు అంటే అది అనుభవం కాదు. ప్రతి నడవడికలో, ప్రతి కర్మలో శక్తులు కనిపించాలి, గుణాలు కనిపించాలి, స్వయానికి అనుభవం కావాలి, ఇతరులు కూడా ఆ గుణాలు నీలో ఉన్నట్లు అనుభవం అవుతాయి. ఇది అనుభవం సదా, అప్పుడప్పుడు కాదు, సదా అనుభవం అవ్వాలి. జ్ఞానస్వరూపం అని అంటూ ఉన్నారు. స్వరూపం కనిపించాలి కదా, మరి స్వరూపం కనిపిస్తుంది కదా. నేను జ్ఞానస్వరూపం అని ఏదో 4 ఆలోచన పుట్టిస్తున్నారు. మరి ఆ స్వరూపం, రూపం అంటే శరీరం ద్వారా కనిపించేది. స్వరూపం ఆత్మలో శక్తి యొక్క రూపం, ఆత్మలో జ్ఞానం యొక్క రూపం శరీరం ద్వారా బయట కనిపిస్తుంది కదా. ఆత్మలో ఉంటే కనిపిస్తుంది, ఆత్మలో లేకపోతే కనిపించదు. అజ్ఞాన కాలంలో కూడా చేస్తూ ఉంటారు. ఏమని? ఎప్పుడు చూసినా కోపస్వరూపం అంటారు బయట వాళ్ళని. అయితే మనకు ఎప్పుడు చూసినా జ్ఞానస్వరూపం ఉందా? ఊరికే జ్ఞానం వినడం చెప్పడమే ఉందా? పెద్ద విషయం కాదు, చిన్న విషయమే. ఏ స్వరూపం ఉండాలో ఆ స్వరూపం కనిపిస్తూ ఉండాలి కర్మలో, దానినే అనుభవం అంటారు. స్వరూపం కనపడలేదు అంటే నీవు అనుభవం చెయ్యడం లేదు, అనుభవంలో జీవించడం లేదు, అందువలన నీకే అనుభవం కాలేదు. నిన్ను చూసిన వాళ్ళకు కూడా నీలో శాంతి ఉన్నట్టు ఏమీ అనుభవం కాదు. స్వయానికి కూడా అనుభవం కావాలి, ఇతరులకు కూడా అనుభవం కావాలి. నీలో మంచి గుణాలు ఉన్నట్లు, ఎక్కువ శక్తులు ఉన్నట్లు, సహన శక్తి, ఇవన్నీ కూడా. కాబట్టి వీళ్ళ సంస్కారమే కోపం అని బయట వాళ్ళని అంటారు కదా, వీళ్ళ సంస్కారమే శాంతి అని బయట వాళ్ళు అంటున్నారా మనల్ని? వీళ్ళ సంస్కారమే ఆనందము, వీళ్ళు ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటారు అని మిమ్మల్ని అంటున్నారా? అంటే ఆనందము అనేటువంటి గుణాన్ని మీరు అనుభవిస్తూ జీవిస్తూ ఉన్నారు కాబట్టే మీకు అనుభవమైంది. మిమ్మల్ని చూసిన వారికి కూడా అనుభవిస్తూ వారి మనసులో కూడా ఆలోచన పుడుతుంది. జ్ఞానస్వరూపం, సుఖస్వరూపం, శాంతి స్వరూపం అనుభవించాలి, అనుభవం కావాలి. శాంతి స్వరూపం, సుఖస్వరూపం, జ్ఞానస్వరూపం అనుభవి మూర్తులుగా అవ్వటమే, అనుభవిస్తూ జీవించటమే శ్రేష్ఠ పురుషార్థానికి గుర్తు. నువ్వు బాగా సాధన చేస్తున్న దానికి గుర్తది. నువ్వు అనుభవిస్తూ జీవిస్తున్నావంటే దేన్ని? శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని, జ్ఞానాన్ని ఆత్మ అనుభవిస్తూ జీవిస్తూ ఉంది అంటే, సర్వశక్తులు, సర్వగుణాలు అనుభవిస్తూ జీవిస్తూ ఉన్నాను అంటే బాగా సాధన చేస్తున్నాను అని అర్థం. అందువలన అనుభవాన్ని పెంచుకోండి. ఏది చెప్తున్నారో అది అనుభవం చేయాలి, అనుభవించాలి. ఒకవేళ అనుభవం అవ్వటం లేదు అంటే దానికి కారణం ఏమిటి? నీవు అనుభవించడం లేదు కర్మలో ఈ గుణాలను, ఈ సుఖాన్ని, ఈ శాంతిని. కర్మ అంటే రోజంతా ఈ శాంతిని తినిపిస్తూ జీవించాలి, అది అనుభవం. మరి ఇటువంటి అనుభవం లేదు అంటే తండ్రి ఏదైతే విధి చెప్పారో శాంతి సుఖము ఆత్మలో పెరగడానికి, ఆ విధిని పాటించడం పైన ధ్యాస తక్కువగా ఉంది. విధి పాటించడం పైన ధ్యాస తక్కువగా ఉంది. ఆ
ధ్యాస తక్కువగా ఉంది. అందువలన ఎంతెంత జ్ఞానాన్ని, గుణాలను, ఎంతెంతగా జ్ఞానాన్ని, గుణాలను, శక్తులను మనసులో రిపీట్ చేస్తుంటారో అంతంతగా సులభంగా అనుభవం అవుతూ ఉంటుంది. సులభంగా అనుభవం అవుతూ ఉంటుంది. జ్ఞానము, గుణాలు, శక్తులు ఎంతెంతగా మనసులో రిపీట్ చేస్తూ ఉంటారో అంతంతగా అనుభవం అవుతుంది. అనుభవం అవుతుంది. రివైజ్ కర్నేసే రియలైజేషన్ హోగా. మనసులో రిపీట్ చేస్తూ ఉండాలి. మనన శక్తి ఎంత శక్తులను, గుణాలను రివైజ్ చేస్తూ ఉంటారో అంటే మనసులో రిపీట్ చేస్తూ ఉంటారో ఎక్కువ స్మృతి అంతంత సహజంగా అనుభవం అవుతుంది. స్మృతి పెంచాలి. స్మృతి పెంచాలంటే మనన శక్తి పెంచాలి. అప్పుడు అనుభవం అవుతుంది. మనస్సు అనుభవిస్తుంది ఆ గుణాన్ని, ఆ శక్తిని. అందువలన మీరు రివైజ్ చేయడం లేదు అంటే స్మృతి చేయడం లేదు, మనసులో స్మృతి పెంచడం లేదు. వినటం అయితే చాలా మంచిగా వింటున్నారు, జ్ఞానం వినటం అయితే మంచిగా వింటున్నారు. నడుస్తూ తిరుగుతూ రివైజ్ చేయాలి. అండర్లైన్. నడుస్తూ తిరుగుతూ మనసులో స్మృతి చేయాలి. బయట ప్రపంచం వల్ల అంటారు వినేటప్పుడు స్మృతి ఉంది, చెప్పేటప్పుడు స్మృతి ఉంది, నడుస్తూ తిరుగుతూ స్మృతి ఉందా? పరమాత్మ చెప్పిన ఆలోచనలు, ఇతరులు శ్రేష్ఠాత్మ అని ఆలోచించమన్నారు, ఇతరులను వాళ్ళ విశేషత స్మృతి చేస్తూ వాళ్ళ జతలో కర్మ చేయమన్నారు. ఇటువంటివన్నీ స్మృతి ఉందా? రివైజ్ చేస్తుందా మనసు కర్మలోకి వెళ్ళినప్పుడు? బయట ప్రపంచం వాళ్ళు కూడా అంటారు కర్మయే యోగం అని. కర్మ మరియు యోగం వేరు అని ఒప్పుకోరు బయట వాళ్ళు కూడా. కర్మ వేరు, యోగం వేరు అనరు. కర్మయే యోగం అని బయట వాళ్ళు కూడా అంటూ ఉంటారు. కర్మతో యోగం జోడించడాన్నే కర్మయోగం అంటారు. యోగం అంటే పరమాత్మ చెప్పిన ఆలోచనలు, భావనలు ఉంటూ చేయడం యోగం. కర్మ అంటే శరీరం ద్వారా, కర్మేంద్రియాల ద్వారా పనులు చేయడం కర్మ. ఆ కర్మలో ఈ స్మృతి ఉందా? కర్మయోగిగా ఉన్నారా? కర్మ మరియు యోగం రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉండాలి. కర్మ చేసేటప్పుడు పరమాత్మ చెప్పిన ఆలోచనలు, భావాలు పెట్టుకొని కర్మ చేయాలి. కర్మలో బిజీగా ఉంటున్నారు కానీ యోగంలో కూడా బిజీగా ఉండాలి. కర్మ ఎంత బిజీగా ఉందో యోగం అంత బిజీగా ఉందా? ఆయన చెప్పిన ఆలోచనలు అంత బిజీగా పుట్టిస్తున్నామా? కర్మలో రోజుకు 10-15 గంటల కర్మ చేస్తుంది శరీరం. 10-15 గంటలు మరి పరమాత్మ చెప్పిన ఆలోచనలు స్మృతి చేస్తుందా? మనసు రివైజ్ చేస్తుందా? రెండిటి బ్యాలెన్స్ ఉండాలి. కర్మ ఎంత ఉందో మనసు పుట్టించే ఆలోచనలు కూడా అంత ఉండాలి. రెండిటి సమానత ఉండాలి. కర్మలో బిజీ అయిపోయాము, యోగం చేయడానికి టైం లేదు, ఇక్కడికి వచ్చి యోగం చేసుకుంటాము కాదు. ఆ టైంలో చేయాలి కాదని కాదు. కర్మలో బ్యాలెన్స్ ఉండాలి. ఎంత కర్మ ఉందో అంత స్మృతి ఉండాలి. ఈక్వల్, సమానం, బ్యాలెన్స్. కర్మ యోగం యొక్క బ్యాలెన్స్ ఉండాలి కర్మయోగి. అందువలన కర్మలోకి వెళ్ళినప్పుడు మనసు స్మృతి చేయడానికి సోమరితనం వస్తుంది. కర్మలో యోగం యొక్క అనుభవం అవ్వాలి. యోగం యొక్క అనుభవం ఎక్కడ అవ్వాలి?